ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి భార్గవి రాస్తున్నారు. అర్చన చేయించేటప్పుడు యజమాని అంటే కుటుంబ పెద్ద, సంపాదించే వ్యక్త తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కుటుంబ పెద్ద యజమాని అవుతాడు. ఎవరు సంపాదించినా కూడా ఆ సంపాదించే వ్యక్తి డబ్బును సంపాదిస్తున్నాడు. కుటుంబ పెద్ద ఇంటికి ఉండేటటువంటి బరువు బాధ్యతలను సంపాదిస్తున్నాడు. కాబట్టి అర్చన చేసే సమయంలో ఎవరి పేరు చెప్పాలి అంటే కుటుంబ పెద్ద పేరే చెప్పాలి. అర్ధానాం ఆర్జనే దుఃఖం ఆర్జవానాంతు రక్షణం వ్యయే దుఃఖం హరే దుఃఖం అర్థం దుఃఖస్య కారణం. సంపాదించే సమయంలో ఈ డబ్బు చాలా శ్రమ పెడుతుంది. సంపాదించిన డబ్బును దాచిపెట్టుకోవడంలో కూడా శ్రమ పెడుతుంది. ఈ డబ్బును ఎవరన్నా ఖర్చు పెడతారో ఏమో అంటూ వేదన కలగజేస్తుంది. కనుక అన్ని దుఃఖాలకు మూల కారణం డబ్బు అవుతుంది. ఈనాటి కాలంలో ఏమైంది అంటే ఎవరి దగ్గరైతే డబ్బు ఉంటుందో యస్యాస్తి విత్తం స నరః కులీనః, ఎవరి దగ్గరైతే డబ్బు ఉంటుందో వాడు కులీనుడు. స పండిత స శృతవాన్ గుణజ్ఞ స ఏవ వక్త స చ దర్శనీయ సర్వే గుణా కాంచనమాశ్రయంతి అంటారు నీతి కోవిదులు. ఈనాటి కాలంలో సందేహం వచ్చినట్లుగా సంపాదించే వాడి పేరు చెప్పాలా, డబ్బిస్తున్నాడు కదా అనే ఆలోచనలు వస్తున్నాయి. అమ్మ ఇది తప్పు, ఇది దోషం, ఇలా ఆలోచించకూడదు. సంపాదించేవాడు వాడి ధర్మాన్ని అనుసరించి సంపాదిస్తున్నాడు. సంపాదించే జ్ఞానం వాడికి ఎలా వచ్చింది, అర్హత ఎలా వచ్చింది, వివేకం ఎలా వచ్చింది, అసలు ఆ శరీరం వాడికి ఎలా వచ్చింది? కుటుంబ పెద్ద వల్ల కాదు. కనుక సంపాదిస్తున్నాను అనే గర్వం ఏదైనా ఉంటే అది విడిచిపెట్టాలి. కుటుంబ పెద్ద ప్రధానం, లక్షణం ప్రధానం. నేను పెద్దను గౌరవిస్తే నా తర్వాత పిల్లలు నాకు పెద్దరికాన్ని ఇస్తారు, ఆ తర్వాత నాకు ఆ గౌరవ మర్యాద లభిస్తాయి. రేపు నా పిల్లల్లో బాగా సంపాదించేవాడు వస్తే, సంపాదించేవాడి పేరే వస్తే డబ్బే లోకం కాదు. ధర్మము, సంప్రదాయము, శాస్త్రము, నియమము అన్నింటికంటే కూడా మించి ఇవి పెద్దవి. ఇది గుర్తుపెట్టుకుందాం.